అలాగే 9వ వచనంలో చూడండి. తదుపరి ఆయన మళ్ళీ, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిక్కడ వచ్చి ఉన్నానని చెప్పి మరి ఆ దేవాలయంలో కూడా మరి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో పలికింది కూడా అదే. నేను నా తండ్రి పని మీద నేను ఉండాలని, అది అవసరమని మీకు తెలియదా అని అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అదే మాట మరి ఈరోజు సువిశేష పట్టణంలో చూసినట్లయితే తండ్రి చిత్రం గురించే మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి చిత్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, తండ్రి పనిని చేయడానికి నేను వచ్చాను, కనుక మీరు కూడా అదే పనిలో ఉండాలి అని చెప్తూ ఉన్నారు. చూడండి మరి ఈరోజు సువిశేష పట్టణంలో మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే 35వ వాక్యములో, దేవుని చిత్తమును నెరవేర్చువాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలుకుతూ ఉన్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రభువు మనల్ని స్వతంత్రుని చేశారు. ఆయన